ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు అయితే ప్రభుత్వం నెరవేర్చలేకపోతా ఉన్నది. ఇటు చూస్తే మీరు క్లియర్గా గమనిస్తే స్కూటీల విషయంలో కావచ్చు, లేకపోతే తులం బంగారం విషయంలో కావచ్చు, నిరుద్యోగ భృతిలో కావచ్చు, లేకపోతే పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ విషయంలో కావచ్చు, ఉద్యోగాదులో కావచ్చు, ఇటువంటి అంశాలన్నింటిలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఫెయిల్ అయిందనే చెప్పొచ్చు దీని విషయంలో. కానీ నిజంగా దాన్నే ఒప్పుకున్నాడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సరే దానికి వ్యక్తిగతంగా పదవి రాలేదనో, లేకపోతే ముఖ్యమంత్రి ఇంకా మంత్రి పదవి ఇస్తలేరనో, లేకపోతే ఇటువంటి మాట్లాడుతానో వస్తుందనో ఆలోచన ఉండి మాట్లాడుతున్నాడు అని చెప్పేసి కొంతమంది విశ్లేషకులు అన్నప్పటికీ కూడా సో వాస్తవం మాట్లాడినని దీంట్లో మనం ఒప్పుకోవాల్సినటువంటి అంశమే. సో ఎందుకంటే విత్ ఇన్ ద పార్టీ ఉండి పార్టీ లైన్ క్రాస్ చేసి ఆ పార్టీని వ్యతిరేకిస్తూ మాట్లాడిన వాళ్ళు ఇలా కాంగ్రెస్ పార్టీలో చాలామంది అన్నారు. ఇటు చూసుకుంటే మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లయ్య కూడా మాట్లాడుతూనే ఉంటాడు. ఇటువంటి వ్యాఖ్యలను పెద్దగా మనం షోకేస్ చేసి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూనేమో తప్పుగా తీసి ఆయన మాట్లాడుతూనేమో ఒప్పుగా తీయాల్సిన అవసరం కూడా లేదు. దయచేసి ఈ రాజగోపాల్ రెడ్డి మాట్లాడినటువంటి అంశాలను పెద్ద ఫోకస్ చేస్తూ మనం చూడాల్సిన అవసరం కూడా ఇక్కడ పెద్దగా కనపడతలేదు అని అన్నది అర్థమైపోతూ ఉంటుంది. ఎందుకంటే ఎప్పటికప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా చాలామంది రెబల్లు తయారైపోయారు కాంగ్రెస్ పార్టీలో. ఎవరికి వచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఆడ పటాన్ చెరువులనేమో ఆడ బీఆర్ఎస్ నుంచి గెలిచినటువంటి వ్యక్తిని తీసుకొచ్చి కాంగ్రెస్ పార్టీలో పెట్టి కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళతోటే ఇలా గొడవలు అవుతూ ఉన్నాయి. సో ఇటువంటి అవసరమే లేదు. మీకు సరిపడా ఉన్నప్పటికీ కూడా మీరు ఇతర పార్టీ నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేకున్నా కూడా మీరు తీసుకొచ్చినప్పుడు ఆడ గలాట అవుతున్నా కూడా ఇప్పటికి కూడా ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడుతూనే లేరు. టీపీసీసీ గారు దాని మీద ఏం జరుగుతూ ఉంది ఏంది అని అన్నది రిపోర్ట్ తీసుకొని మరి ఏం చెప్తారు అని అన్నది కూడా లేనలేదు. ఇప్పటికిప్పుడు అయితే జనరల్గా ఏం జరుగుతుంది అంటే అసలు సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉండే. బక్కా జడ్సన్ లాంటి వాళ్ళనేమో ఒక మాట అనగానే తుడుకున తీసేరు, బర్తరఫ్ చేసేసారు. ఇక లేదు అసలు వాళ్ళకి అవకాశం ఇవ్వకుండా తీసేసారు కాంగ్రెస్ పార్టీ నుంచి. మరి అటువంటప్పుడు ఇటువంటి వాళ్ళు ఎందుకు చేస్తలేరు అంటే మరి వీళ్ళ క్రషర్ మిషన్లు ఉన్నాయి, 350 కోట్ల రూపాయల దాకా వీళ్ళు పంపించరు అని చెప్పేసి వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. సో ఇటువంటి వాటి కోసం అంటే ఓ బక్కా జడ్సన్ లాంటి వాళ్ళు కూడా ఓ 300 కోట్లు 400 కోట్లు పంపిస్తే ఇలా కాంగ్రెస్ పార్టీలో ఏమన్నా నడుస్తుంది అన్నట్టు, ఈ లొల్లగాన్ లెక్క ఏమన్నా నడుస్తుంది అన్నట్టు. సో అటువంటి జరగాలి అని అనుకుంటే మాత్రం మరి డబ్బులు ఉన్న వాళ్ళు రాజకీయాలు చేయాల్సిన అవసరం ఉంటుంది. నిజంగా వీళ్ళకు ఏదో ఇంటెన్షనల్గా ఉండి సమాజానికి ఏదో చేద్దామని చేసుకున్న వాళ్ళకైతే ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నట్టుగా ఇక్కడ క్లియర్గా తేటా తెల్లం అవుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. రైట్. పోలీస్ వర్సెస్ రెవెన్యూ వార్. కరీంనగర్లో పోలీస్ వర్సెస్ రెవెన్యూ వార్ నడుస్తూ ఉంది. రెవెన్యూ అధికారులు మాత్రం తగ్గేదేలే అంటున్నారు. కరీంనగర్లో నువ్వా నేనా అనే విధంగా రెవెన్యూ పోలీస్ విభాగాల మధ్య వివాదం మారుతూ ఉంది. ఏమి చేయాలో తోచక పోలీసు మల్లగుల్లాలు పడుతున్నారు. దీనికి కారణం కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటనే అని తెలుస్తూ ఉంది. 3 రోజుల క్రితం కరీంనగర్లో కేంద్ర మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ పర్యటించారు. ఈ పర్యటనలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు. అయితే మంత్రులను పోలీసులు పదే తోసేశారు. దీంతో మంత్రులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈ పర్యటనలో జరిగినటువంటి ఇబ్బందులపై జిల్లా కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినటువంటి అధికారులకు మెమోలు జారీ చేసి వివరణ కోరారు అన్న వార్తా కథనం అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. రైట్.